నేస్తం ఇది రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం సేంద్రియ ఎరువులతో వ్యవసాయం సాగు. ఆధునిక వ్యవసాయంలో అధిక దిగుబడులకు రసాయనిక ఎరువులపై ఆధారపడటం ఒక ఎత్తైతే, మరోవైపు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసే రైతులను కూడా మనం చూస్తుంటాం. కానీ కేవలం ఎండుమట్టి విధానంపై అధిక దిగుబడులను సాధిస్తూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ వ్యవసాయంపై పేటెంట్ హక్కులు పొందిన ద్రాక్షరత్న చింతల వెంకటరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం వెంకటరెడ్డి గారు. నమస్కారం. అసలు చాలా మంది వ్యవసాయంపై అనాసక్తి చూపుతూ ఉంటారు. మీకు వ్యవసాయంపై ఆసక్తి ఎలా కలిగిందంటారు? మీ కుటుంబ నేపథ్యం, మీ కుటుంబం ఇందుకోసం ఎలా సహకరించిందంటారు? చూడండి, చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్లే టైం నుంచి స్కూల్కి వెళ్తూ వచ్చి పశువుల పాలు తీయటం అంటే, అప్పట్లో మా ఫాదర్ ఇన్స్పిరేషన్ ముత్యం రెడ్డి మా ఫాదర్ పేరు, సత్యమ్మ మా తల్లి పేరు. అయితే వాళ్ళ ఇన్స్పిరేషన్తో మేము ముగ్గురం అన్నదమ్ములం. మనం ముగ్గుట్లో నేను రెండవ వాడిని. పెద్ద అన్నయ్య శంకర్ రెడ్డి మొన్ననే గతించారు. కనకారెడ్డి తమ్ముడు ఇప్పుడు మన మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మా చిన్నప్పటి నుంచి మా ఫాదరుతో ఎక్కువ అనుబంధం నుండి వ్యవసాయంలో ముగ్గురం అన్నదమ్ములం. ఆయనకు తోడుగా చేస్తూ 1974లో మా ఫాదర్ హఠాత్తుగా చనిపోయారు. అప్పటి నుండి ఆయన స్ఫూర్తి ఏంటంటే, మాకు వ్యవసాయంలో ఏదానికైనా రైతు కష్టపడితేనే, సొంతం కష్టపడాలి, పని చేయాలి, చేపియాలి, అప్పుడే గాని మీకు దాంట్లో ఏంటిది అనేది తెలుస్తుంది. కనుక వ్యవసాయదారుడు ఎప్పుడైనా ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నా అక్కడే నించు, ఇల్లు అయినా ఏదైనా మనం అక్కడే ఉండి చేస్తే దానికి ఫలితాలు మంచిగా ఉంటాయని మా ఫాదర్ గారి తండ్రి గారి కోరిక. సో ఆ స్ఫూర్తి మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తుంది. అది దాంతో అంటే చాలా మంది అసలు వ్యవసాయం అంటే ఒక రకమైన ఒక అనాసక్తి, నిర్లిప్తత కనిపిస్తూ ఉంటుంది. మరి మీరు వ్యవసాయం వైపు, ఇప్పుడు మీ బ్రదర్స్ కూడా వేరే రంగం వైపు ఉన్నారన్నారు. వ్యవసాయ రంగంపై మీరు మరలడానికి ప్రబలంగా మిమ్మల్ని అంటే ఎవరు ఎక్కువగా ప్రోత్సహించారంటారు? మా ఫాదరే. ఇప్పుడు వ్యవసాయంలో కొంచెం నేను అప్పట్లో కొద్దిగా మా బ్రదర్స్ లో కల్లా కొంచెం 12th 69లో PUC పాస్ అయ్యాను. అంటే అప్పుడు ఇంగ్లీష్ మీడియంలో బాగా ఉండే. ఆయన స్ఫూర్తి ఇంకా కొంచెం ఎడ్యుకేటెడ్ ముగ్గుట్లో అని నన్ను, మా అన్నయ్యను, మా తమ్ముడు కొద్దిగా చిన్నగా ఉండే. అప్పుడు మా ఫాదర్ స్ఫూర్తితో నేను దీంట్లో దిగి, ఆయనకు చేదోడు వాదోడు, మా అన్నయ్య నేను చేదోడు వాదోడుగా ఉండి అన్ని ఆయన వెనకాల ఏమేమి చేస్తాం అబ్జర్వేషన్. ఇప్పుడు దీంట్లో ముఖ్యమైనది చదువుకున్న రోజులేంది, ఫాదర్ ఏం పంటలు వేస్తున్నాడు, ఎట్లా పండుతున్నాయి, వచ్చి స్కూల్కి వెళ్ళి వచ్చి చూడటం, అవి చూడటము, అవి అన్ని చిన్నప్పటి నుంచే మీకు ఒక రకమైన అవగాహన ఉంది వ్యవసాయం పైన. పశువుల పాలు పితకడము, అట్లా మేత వేయటము, ఇవన్నీ పనుల మీద నేను ఆసక్తి చూపుతుంటే. అలాగే మీరు సాగు చేసిన పంటల వివరాలు వివరిస్తారు? మేము మా ఫాదర్ సాగు చేస్తున్నప్పటి నుంచి చూసాము. అప్పట్లో వరి, గోధుమ, చెరకు, కాయగూరలు, సిటీ దగ్గర ఉందని కాయగూరలు, కాయగూరలు అయినా కానీ చాలా అన్ని రకాల. మళ్ళీ తర్వాత సీడ్ ప్రొడక్షన్ వచ్చిండే, విత్తనోత్పత్తి, నేషనల్ సీడ్ కార్పొరేషన్, స్టేట్ సీడ్ కార్పొరేషన్, ఇవన్నీ ప్రొడక్షన్ చేస్తూ మా ఫాదర్ పోయాక 1979-80 సంవత్సరంలో ద్రాక్షలోకి, అప్పట్లో మా పక్కన రాజులు ఉండి వెస్ట్ గోదావరి వాళ్ళ స్ఫూర్తితో మేము ద్రాక్ష తోటలోకి దిగడం జరిగింది. వాళ్ళు ఏంటి రెడ్డి గారు మీరు ఇట్లాగే పండిస్తారు, ద్రాక్ష పెట్టండి, మంచిగా బాగా లాభాలు ఉంటాయి అని వాళ్ళ స్ఫూర్తి మాకు కొంచెం ఇన్స్పిరేషన్ అయ్యింది. అంటే ముందుగా వరి, గోధుమ సాగు చేశానన్నారు కదా, ఈ వరిలో ఎరువుల యాజమాన్యం గురించి వివరిస్తారు? అప్పట్లో
పశువుల ఎరువులు మేము మున్సిపల్ కంపోస్ట్ అప్పట్లో ఇవన్నీ వేసుకుంటూ పోయినా. అప్పుడు ఫర్టిలైజర్ కొత్తగా వచ్చింది నేను చిన్నగా ఉన్నప్పుడు 70 అంటే 65, 68. అప్పట్లో ఆ ఫర్టిలైజర్ వేయమని వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అడిగితే మా పొలం చెడిపోతుందని వాళ్ళను కొంతమంది అయితే రైతులు కొట్టనికి కూడా పోయారు. నువ్వు మా పొలాన్ని చెడగొట్టడానికి వచ్చినావు, ఎల్లు మేము వేయము అని. రాను రాను అదేంటో గాని ఇంకా దాని మీదనే ఫర్టిలైజర్ కొంచెం అలవాటు పడ్డాక ఇంకా ఈ సేంద్రియ ఎరువులు, కంపోస్టు, పేడ ఇవన్నీ మర్చిపోయి మొత్తం దానికే దిగిపోయారు. అట్లాగే మేము ద్రాక్షలో ఎప్పుడైతే స్టార్ట్ చేశామో సేంద్రియ ఎరువు, పశువుల పేడ, ఫర్టిలైజర్స్ అన్నీ వాడేవాళ్ళం. ద్రాక్ష 1978, 79. అప్పుడు మాకు మొదటి సంవత్సరమే దిగుబడి బాగా వచ్చింది. అనూహ్యంగా అనాప్షాయి అప్పుడు గింజలు ఉండే రకం ఉండే దాంట్లో అనూహ్యంగా దిగుబడి వస్తే లాభాలు కూడా వచ్చినాయి అదే సంవత్సరంలో. వచ్చిన తర్వాత అప్పుడు మెల్లగా ఫస్ట్ కొత్త పొలంలో వేసాము. ద్రాక్షకు అది కొత్త పొలం కనుక ఆ కొత్త పొలంలో రాను రాను అదే పొలంలో పంట ద్రాక్ష కంటిన్యూ ఉంటుంది కదా. ఒక సంవత్సరం వేస్తే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అట్లా. ఆ టైంలో మేము ఏమైంది, రాను రాను దిగుబడులు మెల్లిమెల్లిగా ఫస్ట్ 5-6 సంవత్సరాలు వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఎంత రసాయనిక ఎరువులు వేసినా, ఎంత సేంద్రియ. 1990 తర్వాత డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ బిందు సేద్యం వచ్చింది. అప్పుడు ఆ బిందు సేద్యంలో మేము ఏదైతే ఫర్టిలైజరు, ఎరువులు అక్కడ వేస్తున్నామో అవి అన్నీ ఏమి కరువు కాలంలో ఏమైతే బిందు సేద్యం చాలా ఉపయోగము, పంటలు బాగా వస్తాయని అనుకున్నాం. అప్పుడు ఆ బిందు సేద్యంలో ఎక్కడైతే ఫర్టిలైజర్ వేస్తున్నామో, ఎక్కడైతే రసాయనిక ఎరువులు వేస్తున్నాం అదంతా కంటామినేషన్, అంటే ఒక విషంగా అక్కడే ఉండిపోయి వర్షాలు పడినప్పుడు అవి ఇంకెక్కువ వర్షాలు పడితే ఇంకా కొంచెం అవశేషాలన్నీ లోపలికి వెళ్ళిపోవు గ్రౌండ్ వాటర్లు. అవి వెళ్ళిపోక అక్కడే ఉండి దిగుబడులు గణనీయంగా పడిపోయినాయి. ఇంకా ఎంత వాడుతున్నామో ఫర్టిలైజర్ అంత క్వాలిటీ దెబ్బతింటుంది, నాణ్యత పండులో. మరి ఏంటబ్బా అని శాస్త్రవేత్తలతో సంప్రదిస్తే ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ కాదండి, మీరు ఈ మందులు, ఆ మందులు, ఈడిటిఏ, జింక్ ఈడిటిఏ, ఫెర్రస్ ఈడిటిఏ అన్నీ వేయాలి, అది వేయాలి, ఇది వేయాలి. ఏది వేసినా అది రెక్టిఫై కావటం లేదు. ఏది వేసినా అది న్యాచురల్ గా మొదలు ఎప్పుడైతే కొత్త పొలంలో వచ్చిందో ఆ పంట దిగుబడే మేము చూడలేకపోయినాం. ఇంకా దాంతో మాకు విసిగెత్తి ఇంకా ఏంటబ్బా ఇది కొత్త పొలాలనే వస్తే ఇంకా కొత్తదే వస్తుందా, ఇంకా ఎక్కడ వెళ్ళాలి మేము, అసలు ఏంటిది ఇది అని ఆలోచిస్తూ ఒకానొక రోజున నాకు ఒక పూల మొక్కలలో నడుస్తుంటే, అరే ఈ పూల మొక్కలు ఫస్ట్ పెట్టినప్పుడు చిన్న పెద్దగా ఉండే, ఇప్పుడు రాను రాను ఆ మట్టి డెడ్ సాయిల్ అయ్యింది, దాంట్లో ఆ మట్టి తీసేసి కొత్తది వేయండి, అప్పుడు మీకు పెద్ద మొక్కలు వస్తాయి అని చెప్పి. అప్పుడు ఒక శాస్త్రవేత్త వెనకాల ఉండి డెడ్ సాయిల్ ఎట్లా అవుతుంది రెడ్డి గారు, మేము వర్మి కంపోస్ట్ వేస్తున్నాం, అది వేస్తున్నాం అంటే, లేదు ఇది డెడ్ సాయిల్. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీరు చెప్పిన విధానం నేను నర్సరీ చిన్న నారు పోసుకునే బెడ్ మీద చూస్తాను, పాత మట్టి మీద కొంత వేస్తాను, కొత్త మట్టి తీసుకొచ్చి దాని మీద కొంత చూస్తాను అని. అప్పుడు ఆయన అట్లా చేశాడు. చేసిన 15వ రోజు నేను మళ్ళీ వెళ్ళాను విజిట్. వేస్తే రెడ్డి గారు ఇక్కడ రండి అని. ఏంటండి, ఇదిగో పాత దాని మీద చూడండి ఎట్లున్నాయి, కొత్త బెడ్ మీద ఎంత హెల్దీగా ఎట్లా వచ్చినాయి, పాత దాని మీద ఇంతే ఉండి చనిపోతున్నాయి, కొత్త దాని మీద చూడండి కొత్త మట్టి తెచ్చి వేస్తే సేమ్ ట్రీట్మెంట్ చేశాను అక్కడ ఇక్కడ. అప్పుడు నా బుర్ర తిరిగింది. మట్టి అంటే పూల మొక్కలకేనా, మేము పండించే పంటలు కూడా అన్నిటికీ కదా, కూడా అన్వయించుకోవచ్చు. ఇది అన్ని పంటలు కదా, సర్వం పంటలు వస్తాయి కదా, పూల మొక్కలకే మట్టి, కొత్త మట్టి. మేము వరి, గోధుమ, ఈ ద్రాక్ష ఇవన్నీ డేట్ సాయిలే అయినాయి కదా. అప్పుడు నాకు ఆలోచన, ఇంకా మళ్ళీ మా కుమారుడు ఒకడే కుమారుడు, ఆయన బీడీఎస్ చేసి దావణగిరిలో డాక్టర్ చేసి ఫస్ట్ వ్యవసాయంలో ఆయనకు ఈ ద్రాక్ష తోటను ఆయనకు ఒప్పజెప్పాను. నేను ఇక్కడ అల్వాల్లో నాకు 15 ఎకరాలు ఉంటే అక్కడ చూసి నేను వరి, గోధుమ. అంటే ముందుగా ఈ మట్టి విధానం ఏదైతే ఉందో, ఎండు మట్టి విధానం ఏ పంటకు అన్వయించారండి మీరు ముందుగా? ఫస్ట్ పూల మొక్కలలో, దాని తర్వాత వరి, గోధుమ. అప్పట్లో మన ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీలో
రీసెర్చ్ ఇప్పుడు డాక్టర్ పద్మరాజు గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వైస్ ఛాన్సలర్, ఆయన అప్పట్లో రీసెర్చ్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ క్రాప్ వేసిన తర్వాత అట్లా పండించిన తర్వాత ఆయనను పిలిచాను. సార్ ఇట్లా చేస్తే ఇట్లా ఈ విధానం చేస్తే ఇట్లా లోపల మట్టి తీసుకొచ్చి ఇట్లా వేస్తే ఇట్లా వచ్చింది. ఇది అప్పట్లో ఆయన సలహా ఏం చెప్పాడంటే, రెడ్డి గారు మీరు దీన్ని స్ట్రైట్ అవే అంతర్జాతీయ పేటెంట్ ఫలితం అప్పటిదాకా మీడియాకు, పేపర్కు, టీవీకి చెప్పకండి అని సలహా. అయితే మరి అప్పట్లో నాకు పేటెంట్ ఎట్లా చేయాలో అర్థం అవ్వలేదు. అయితే నాకు ఐసీఆర్లో పరిచయం, అప్పట్లో అనుభవంలో శాస్త్రవేత్తలు అందరూ తెలుసు. మనం యూనివర్సిటీ పక్కనే నార్మ్ ఉన్నది. ఆ నార్మ్లో డాక్టర్ కల్పనా శాస్త్రి సహకరించి ఆవిడ కూడా 1-2 పంటలు చూసి నాకు శాస్త్రీయబద్ధంగా దాన్ని ఎట్లా ఫైల్ చేయాలి అనేది అన్ని టెస్టులు, లోపల మట్టిని, పై మట్టిని, దిగిపోయిన మట్టిని అన్ని టెస్టులు చేయించి అట్లా ఉన్న తేడా ఇట్లా ఉన్న తేడా చూపించి ఫైలింగ్ అంటే సైంటిఫిక్ గా ఫైలింగ్ ప్రాసెస్. దాన్ని ఏమంటారంటే ఏ ప్రాసెస్ టు ఇంప్రూవ్ న్యూట్రియంట్ కాంటెంట్ ఆఫ్ ద సాయిల్ ఇన్ ద కల్టివేటెడ్ ల్యాండ్స్. అంటే మనం సాగు చేస్తున్న భూములనే నిస్సారమైన భూమిని సారవంతం చేయు ప్రక్రియ. దీన్ని అంతర్జాతీయంగా 8 నెలల్లోనే పేటెంట్ పబ్లికేషన్ అయింది. దాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తలంతా మెచ్చుకున్నారు. ఆ మెచ్చుకొని అమెరికా ప్రెసిడెంట్ దగ్గరికి వాళ్ళ శాస్త్రవేత్తలు సాయిల్ అన్నప్పుడు, మట్టి అన్నప్పుడు లక్షలాది పంటలు పండుతాయి, ఏ పంటకి ఎంత అని మనం తట్టుకోలేము, రాయల్టీ పే చేయలేము కనుక ఆయనను అప్రిషియేట్ చేయమని వచ్చి ప్రైవేట్ విజిట్లో హైదరాబాద్ వచ్చి మంచి పని చేశావు మానవాళికి అని అప్పట్లో జార్జ్ బుష్ ప్రెసిడెంట్, అమెరికా సంవత్సరంలో మీరు పేటెంట్ తీసుకున్నారు? నేను 2004లో ఫైల్ చేశాను. 5లో పబ్లికేషన్ అయింది. ఆ పబ్లికేషన్ అవ్వంగానే అమెరికా ప్రెసిడెంట్ దాన్ని అప్రిషియేట్ చేయడానికి వచ్చిండు. 2006 మార్చి నాడు వచ్చి మానవాళికి మంచి పని చేశారు మీరు అని. అసలు ఈ మట్టి విధానంలో పోషక విలువలు ఎలా ఉంటాయంటారు వచ్చే ధాన్యానికి? దీంట్లో పోషక విలువలు గణనీయంగా, అంటే ఇక్కడ లేని, ఇప్పుడు మనం కొలవలేని విధంగా, ఇప్పుడు తల్లిపాలల్లో అన్ని ఉంటాయని డాక్టర్లు చెప్తుంటారు. నేను ఈ లోపలి మట్టి ఏదైతే ఏ మొక్క వాడని మట్టి, లోపలి మట్టి ఒక 3 అడుగుల లోతు. ఇప్పుడు వరి ఎక్కువ వెళ్తే 2.5 3 అడుగులు, అంతకంటే కింది 4 అడుగులు అన్న, అంతకంటే కింది మట్టి ఏదైతే మనము దీని రూట్ లెవెల్లో ఇస్తున్నామో అప్పుడు గణనీయంగా దాని పోషక విలువలే కాక దిగుబడి కూడా పెరుగుతుంది. ఆ దిగుబడి పెరగటం వల్ల దాంట్లో నాణ్యత, లోపల మట్టిలో కొంచెం జిగట ఉంటుంది. ఆ జిగట అనేది గట్టితనం, శక్తి. మనం ఆ లోపలి మట్టితో గోడ పెట్టినా మనం 100 సంవత్సరాలు ఉంటుంది. ఆ జిగటనే ఈ మనం ఫ్లవరింగ్ స్టేజ్ లో నేను ఇచ్చిన 2-3 తల్లాల్లో ఆ లోపలి మట్టిని ప్రత్యేకంగా పూత దశలో నేను ఎప్పుడైతే 3 తల్లాల్లో ఒక తడికి 2 ఎడ్ల బండ్లు 1 ఎకరా చొప్పున ఇచ్చినప్పుడు దాని పోషక విలువలు గణనీయంగా పెరిగినాయి. వాటిని టెస్ట్ చేసి చూస్తే విటమిన్ ఏ, సి వచ్చింది. ఇంత మంచి ఇప్పుడు మనం తెలుసుకునే ఈ పోషకాలు ఇంకా తెలియని ఎన్ని ఉన్నాయో, అంటే తెలుసుకోబోయేటి. న్యాచురల్ సాయిల్ ను వాడిన, న్యాచురల్ మట్టిని వాడిన గనక ఇంకా దాంట్లో లోపల మట్టిలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ప్రకృతి కాకపోతే ఇంట్లో పంటలకు భూతల్లి ఏం చేస్తుందంటే ఏ మొక్కకి ఏ ప్రత్యేకమైన పోషకం ఇవ్వాలనో అది ఆ భూతల్లికే తెలుసు, ఆ దైవానికే తెలుసు, కానీ మనకు తెలియదు. ఎందుకంటే లక్షలాది మొక్కలు వస్తాయి. ఆ లక్షలాది మొక్కకి ఏ మొక్కకి ఏ రకమైన పోషకం ప్రత్యేకత ఉంటుందో మనకైతే ఇంతవరకు తెలుసుకుంటామా తెలుసుకోలేమా, అది ఇక దేవుడికే. అసలు ఇప్పుడు మీరు ఎండు మట్టి విధానం అంటున్నారు, అంటే ఎన్ని పొరల లోపలికి వెళ్ళి అంటే ఆ మట్టిని తీసి అదొక ఆ విధానాన్ని ఒకసారి వివరిస్తారు. ఇప్పుడు 2 విధాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సాగు చేస్తున్న భూమిలోనే, ఇప్పుడు వరి సాగు చేస్తున్న భూమిలో, గోధుమ సాగు చేస్తున్న భూమిలోనే అయితే ఇక్కడ 4 అడుగుల లోతుది మట్టి తీయాలంటున్నాను. అదే ఈ వరి పండని చోట పై మట్టి 1 అడుగు మట్టి 2 అడుగుల మట్టి అయినా దీనికి పనికి, ఎందుకంటే ఈ పోషకాలు, ఈ వరి వాడని పోషకాలు అక్కడ ఉంటాయి. ఇప్పుడు ద్రాక్షలో ఇష్టం, ద్రాక్షలో పై మట్టి, అడుగు మట్టి, లోపల మట్టి తీసుకుపోయి వరి. వెంకటరెడ్డి గారు ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, వెంకటరెడ్డి గారితో మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్కారం. ఇది చాలా మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక పెద్ద మీరు
ఇది మనకంటే ఒక కాంట్రిబ్యూషన్ ఇది. అందుకు చాలా సంతోషిస్తున్నాను, అలాగే అభినందిస్తున్నాను మిమ్మల్ని కూడా. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలండి సార్. మన ఊరు ఇప్పుడు రాయచూరు కర్ణాటకలో ఉండేది. అక్కడ మన పల్లెటూరులో ఒక స్వామివారు ఇలా పంటలన్నీ చేస్తుంటారు. అయితే భూమి అంతా ఇది లేదు సార్, అదే ఇప్పుడు కరువైన భూమి లేక ఇది అంటారు కదా, అలా బర్డన్ ల్యాండ్ అంటారు కదా, అలా బ్యారన్ ల్యాండ్ లాగా ఉంది కొద్దిగా. ఇప్పుడు మనం అక్కడ ద్రాక్షని పండించుకోవాలంటే, అంటే ఇలాంటి పండ్లని ఇవన్నీ చేసుకోవాలంటే మనం ఇరిగేషన్ అవన్నీ హెల్ప్ చేయడానికి మా స్వామి వారు అన్నారు ఈ దానికైనా అంటే ఎలాగైనా ఇది మద్దతు తీసుకోవాలని. మరి మనం అలా చేసుకోవచ్చు సార్, సాయిల్ పరీక్ష చేయించుకొని ఏదో ఒక సలహా ఇస్తారా, ఎలా మనం కంటిన్యూ చేయాలా, స్టార్ట్ ఎలా చేయాలని? ఇప్పుడు చూడండి, ద్రాక్ష సాగు చేయాలంటే వాతావరణము ఇప్పుడు అనంతపూర్ వాతావరణం అయితే సరిపోతుంది. అట్లాగే క్లైమేటు అంటే క్లైమేటు భూమి నేలలో నీళ్లు బాగా ఇంకాలి. కూల్ క్లైమేట్ కాదు, మరీ ఎక్కువ వర్షపాతం ఉండొద్దు, ఎక్కువ చల్లగా ఉండదు. అంటే మీడియం. మన అనంతపూర్, హైదరాబాదు, ఇక్కడ కర్ణాటకల ఉత్తర కర్ణాటకల బిజాపూరు అక్కడ కూడా వస్తుంది. మన మహారాష్ట్రలో అయితే వస్తుంది. పొడిగా ఉంటుంది వాతావరణం, పొడిగా, ఎక్కువ హ్యూమిడిటీ లేకుండా, తేమ లేకుండా. అర్థమైందా? అట్లా ఉన్న పొలంలో అయితే మనం పండించుకోవచ్చు. ఓకేనండి, మరొక రెడీగా ఉన్నారు. హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ నుంచే కాల్ చేస్తున్నాం అండి. మా పేరు లలిత. ఓకే లలిత గారు, వెంకటరెడ్డి గారితో మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో, అలా చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. నేను మామూలుగా ఇంట్లోనే గార్డెన్ మెయింటైన్ చేస్తాను. మా ఇంట్లో 2-3 ద్రాక్ష చెట్లు పెంచాను, అన్ని ఉన్నాయి మా ఇంట్లో. ద్రాక్ష చెట్లు కూడా ఉంది. కాకపోతే నాకు ప్రాబ్లం ఏమిటంటే కాయలు వస్తున్నాయి కానీ అవి సరిగా పండడం లేదు. దీనికి నేను గిబ్బర్లిక్ యాసిడ్ వేస్తున్నాను, 3 సార్లు వేస్తాను, అయినా కూడా పండు సరిగా రావటం లేదు. దీనికి ఏం చేయమంటారు? దీనికి మన వాతావరణానికి అయితే కొంచెం తప్పనిసరి స్ప్రేలు చేయవలసి వస్తుంది. అంటే మన ఫంగిసైడ్సే గాని పౌడరీ మిల్డ్ వస్తుంది, డౌనీ మిల్డ్ వస్తుంది. వాతావరణం అకాల వర్షాలు వచ్చినప్పుడు గాని వాతావరణం మార్పులతోని. దీనికి మరి మీరు ఆ 3 మొక్కలకి ఏం స్ప్రే అని చేస్తారు? 3 మొక్కలకి అడ్వైజ్ చేసి అవన్నీ కొనుక్కొచ్చి దాని బదులు మీరు కొన్న ఉత్తమం ఉంటది. ఓకేనండి, మరో కలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మేడం. ఓకేనండి, వెంకటరెడ్డి గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. యాక్చువల్ గా మేము లాస్ట్ మంత్ లో కలెక్టర్ గారి మీటింగ్ అటెండ్ అయ్యామండి కర్నూలులో. యాక్చువల్ గా మామూలుగా అప్పుడు ఓకే ఆల్రెడీ రీసెర్చ్ అండ్ ప్రూవ్డ్ అని చెప్పారు. లోపలికి వెళ్లే కొన్ని పోషకాలు గని ఉంది. ఇప్పుడు పాలేకర్ గారి పద్ధతిలో జీవామృతం కొట్టేసాం అనుకో, అంటే మల్చింగ్ చేసి వెండిగడ్డితోటి అవి కుళ్ళు వేసి జీవన ద్రవ్యం కారుతుంది. జీవన ద్రవ్యం కారినప్పుడు ఎర్రలు ఉంటాయి కదా, లోపల వామ్స్ ఉంటాయి కదా, అవును, అవి లోపల నుంచి మట్టిని తీసుకొచ్చి తింటూ బయట విసర్జిస్తాయి. దట్ స్పెషాలిటీ అవి. ఇది ఓకే. అంటే మనం ఇలాగ తొవ్వి తీసుకుంటా అంటే ఖర్చు ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత ఏం తవ్వాలి, అంత అయిపోతుంది కదా. ఎక్కడ అయిపోతుంది అంటారు మీరు? ఇప్పుడు నేల తవ్వుతా ఉన్నాం అనుకోండి, లేదు నేలలా ఒక కందకం అనేది ఒక వైపు ఒక సైడ్ లో 2 అడుగుల వెడల్పు 4 అడుగుల లోతు కందకం తీస్తాము. ఆ కందకంలో వచ్చిన మట్టిని మనము ఆ కందకం కూడా వేస్ట్ చేయము. ఆ కందకంలో వచ్చిన మట్టిని కట్టవేసి ఎండబెడతాము. ఎండబెట్టిన తర్వాత ఆ పై మట్టి ఏదైతే ఉంటుందో పొలంలో దిగిపోయిన మట్టి ఆ కందకంలో పూడుస్తాం గనక నీకు ఒక 100 ఫీట్ల మడిలో ఒక
రెండు ఓకే అవును సార్ అంటే ఓకే సార్ మీరు ఆ రోజుల్లో అలా చేస్తే అంటే గ్రేట్ చాలా గొప్పతనం సార్. ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ పని మనం చేయకుండానే ప్రతి చోట లోకల్ ఎర్త్ వామ్స్ చేస్తున్నాయి కదా బయటికి. అర్త్ వామ్స్ అనేటి నీ అవసరానికి అందిస్తాయా లేకపోతే ఇప్పుడు మనము జీవక్రియ అనేది ఉంటుంది. ఆ జీవక్రియలో నేను అర్త్ వామ్స్ వేసి కూడా ద్రాక్ష పండించాను. దాంట్లో ఎంతవరకు అది వెయిట్ క్వాంటిటీ దీనంతా లోపల మట్టి వేసినంత రాలేదు నాకు. ఓకేనండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం నమస్తే, నేను వెంకరెడ్డి గారితో మాట్లాడాలి. మాట్లాడండి. సార్ నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. నిజంగా మీరు రైతులో గాని మానవాళికి అని కాదు కానీ రైతులో గాని మంచి ఫార్ములా. అంటే ఇప్పుడు ఆత్మహత్యలు లేని రైతులో కానీ తయారు చేయాలంటే యాక్చువల్గా మీ ఫార్ములా ఫాలో అయితే బ్రహ్మాండంగా రైతు ఆనందంగా ఉంటారు సార్. అది సార్ ఇప్పుడు మనకి ఇది సబ్సిడీ సిస్టమ్ ద్వారా ఈ గోధుమ ఈ వరి ఏదైతే ఉంటుందో మనకి ఎకరానికి దిగుబడి ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు మన సిస్టమ్ ఏదైతే సబ్సాయిల్ సిస్టమ్ లో ఇప్పుడు ఆల్రెడీ నేను ఇదివరకే పేపర్ ఇచ్చాను, టీవీలలో కూడా చెప్పాను. 36 బస్తాల నుంచి 40 బస్తాలు వస్తున్నాయి ఎకరాకు. దీంట్లోనే ఇంకా కొన్ని పద్ధతులు మనకు సేంద్రియ పద్ధతులను, సేంద్రియ కర్బనం వృద్ధి చేసుకునేది, భాస్వరం ఎట్లా వృద్ధి చేసుకోవాలి, భాస్వరం రాక్ ఫాస్ఫేట్ అనేది మాకు ఇప్పుడు దొరుకుతుంది. రాక్ ఫాస్ఫేట్ అది భాస్వరం DAP జాగల అది వస్తుంది. మన యూరియా జాగలనేమో సేంద్రియ కర్బనం. కర్బనం అంటే ఇప్పుడు నీ పేరేమంటే గట్ట. ఇప్పుడు సేంద్రియ కర్బనం విధానము ఆల్రెడీ ఇప్పుడే నిన్న మొన్ననే పేపర్ కు ఇచ్చాను. ఇది మన పూర్వీకుల నాన్న నుంచి అందరు చెప్పుకుంటూ వచ్చేది, ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. దీని గురించి ఇప్పుడు మన చెత్తా చెదారము ఆకు అలం ఉన్నది మన పొలంలోనే. ఇప్పుడు పత్తి కట్టెలు ఉన్నాయి, పత్తి కోసిన తర్వాత కట్టెలు ఉన్నాయి. అట్లా పొగసూర పెట్టుట అంటే కాల్ చేస్తేనేమో బూడిదవుతుంది. దాన్ని పొగసూర పెడితే ఏమైతుంది అంటే కర్బనం తయారైతుంది. ఒక్కొక్క సెకండ్ సార్, మీ ఫార్ములను తీసుకోవడానికి రైతు లోకము సిద్ధంగా ఉంది. ఫస్ట్ క్రాప్ అంటే జూన్ జూలై నుండి స్టార్ట్ అయ్యారు. 2000 ఎకరాలు ప్లాన్ చేస్తాము. మనకు స్టేట్ లో, తెలంగాణ స్టేట్ లో కూడా మంచి సీఎం గారు ఉన్నారు, మంచి మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళకు ఫస్ట్ క్రాప్ వరకు మనం దాన్ని సక్సెస్ చేసి ఒకసారి సీఎం గారిని కానీ మీ ద్వారా సంబంధిత మినిస్టర్లను తీసుకొని పోయి వాళ్ళకు నమ్మకం కలిగించినందుకు ఇంకా సీఎం గారు దీన్ని ఎన్ని 100 కోట్లైనా ముందు తీసుకుపోవడానికి ఆయన ప్రిపేర్ చేస్తారు. మంచి ఫార్ములా సార్ ఇది. నిజంగా ఒక 5 సంవత్సరాలు దీని తెలంగాణ స్టేట్ ను మొత్తం రైతులకు ఇంట్రొడ్యూస్ చేసిన అనుకోండి, బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది సార్. బ్రహ్మాండము మానవాళికే ఇది. ఇప్పుడు తెలంగాణకే కాక అన్ని ప్రాంతాల వారికి, అన్ని రకాల మనుషులకు ఇది బ్రహ్మాండమే ఉంటది. గట్టే దీన్ని మనము చిత్తశుద్ధిగా మీరు ఆచరిస్తే దాన్ని మీకేమన్నా తోడు ఏదైనా సలహాలు కావాలంటే అప్పుడప్పుడు సంప్రదించండి. నా నంబర్ ఉన్నది కదా, నా నంబర్తో మీకేం కావాలో సలహాలు సంప్రదించండి. అప్పుడు మీకు ఏ రకమైన సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకేనండి, మరో కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం శరత్ బాబు మేడం, నేను అనంతపురం నుండి మాట్లాడుతున్నాను. ఓకేనండి, వెంకటరెడ్డి గారితో మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. మాట్లాడండి శరత్ గారు. చెప్పండి. నమస్కారం సార్, నేను అనంతపురం నుండి మాట్లాడుతున్నాను సార్. మీరు ఇందాక మాట్లాడుతూ అనంతపురం ఏరియా కూడా ద్రాక్ష పంట కోసము మీ పర్సనల్ గా మిమ్మల్ని కలవాలన్నా కలవచ్చి చాలా డౌట్లు ఉన్నాయి సార్, మేము క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాము. పర్సనల్ గా హైదరాబాద్ కు రండి. హైదరాబాద్ నుంచి ఎంత దూరం లేదు, 10 కిలోమీటర్ల సికింద్రాబాద్ నుంచి. అవునా సార్? ఓకే, అలాగే వెంకటరెడ్డి గారు మీరు మరో కలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, అమ్మాయి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారా? ఉన్నారండి, మాట్లాడండి. మీ పేరు చెప్పి మాట్లాడండి. మీరు లేదు తొట్టిలా పూల చెట్లు పూలు పూయాలంటే ఏమేయాలండి? యూరియా వేస్తానా
15 రోజులకు ఒకసారి మళ్ళా కంపోజిట్ పౌడర్ వస్తుంది కదా, వేప పౌడర్ అని. ఇప్పుడు అమ్మా అవన్నీ ఏమయ్యకు, ఇప్పుడు లోపల మట్టి ఒక అడుగు 2 అడుగుల మట్టి మీ పెరట్లోనే ఉంటది కదా, ఆ లోపలి మట్టిని తీసి ఎండబెట్టి ఆ మొక్కకు ఏదైతే నువ్వు పూల మొక్కకు ఉంటుందో ఒక పిడికిలో ఒక 1/2 కేజీ ఎంతో వేసి దాని దగ్గర వేసి నీళ్లు పెట్టు. నీకు బ్రహ్మాండమైన లోపల మట్టిలో ఎంత కళ ఉంటుందో నీ పూలల్లో కూడా అంత కళ వస్తుంది. నువ్వు చూడండి. ఇప్పుడు 2 అడుగుల లోతు మట్టి లేకపోతే లోపలి మట్టి అంటున్నా నేను. తొట్లలోకైనా కానీ లోపల మట్టి మీ పెరట్లో ఉంటది కదా, లోపల మట్టి ఏదన్నా ఉంటే 2 అడుగుల లోతు కిందికెళ్లి మట్టి తీసి దాన్ని ఎండబెట్టిన తర్వాత దానికి ఒక తొట్టికి ఒక పిడికెడో 2 పిడికిలో మట్టి వేయండి. ఆ పూలల్లో నీకు పూత అనేది చాలా బాగా వస్తుంది, తేజస్సు ఉంటుంది. ఓకేనండి. అలాగే వెంకటరెడ్డి గారు, ఇందాక సేంద్రియ కర్బన తయారీ గురించి చాలా మంది అడుగుతున్నారు. మీరు కూడా చాలా కొత్తగా ఉంది పద్ధతి అని చెప్తున్నారు. దాని గురించి ఒకసారి కాదు, ఇది పూర్వీకుల నుంచి ఇప్పుడు అమెజాన్ బేస్ లా మన ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా దీంట్లో సేంద్రియ కర్బనం చేయటంలో కూడా బయోఫ్యూయల్స్ అని ఇప్పుడు తీస్తున్నారు. ఇది ఒట్టిగా వేస్ట్ గా చేయకుండా బయోఫ్యూయల్స్ తీసుకుంటూ దాన్ని ఇప్పుడు కోడి పెంట ఉన్నది, దాని రెట్ట, దాన్ని బయోఫ్యూయల్ గా చేసి దాని కర్బనాన్ని మిగతా ఇప్పుడు కర్బనం లోపల భూమి లోపల ఉంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆ చెట్టు నైట్రోజన్ సమకూర్చుకుంటుంది. అది వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ కూడా తగ్గుతుంది. వర్షాలు కూడా పడతాయి. అప్పుడు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ తగ్గితే ఇప్పుడు వర్షాలు కూడా పడడానికి అవకాశం. ఇదంతా ప్రపంచ సైంటిస్టులు అందరూ ఎరిగిందే. ఇది దీంట్లో కొత్త నేను చెప్పేది కాదు. కానీ రైతుకు మన కర్బనం అంటేనే ఏందో తెలియదు, సేంద్రియ కర్బనం గురించే తెలియదు. కర్బనం అంటే ఏదన్నా గడ్డియే గాని మన పొలంలో ఏదే గాని పొగసూర పెట్టుట, అంటే పూర్తి కాకుండా ఇట్లా కాలిపోయి ఇట్లా ఆరిపోతుంది, అప్పుడే అది కర్బనం తయారైతుంది. దాన్ని బొగ్గు అనుకోవచ్చు అంటారు. కట్టె బొగ్గు అనుకోండి, లేకపోతే గడ్డి బొగ్గు. కర్బనం అంటే చాలా మంది మేము ద్రాక్ష కొమ్మలు కత్తిరిస్తాం. ఆ కొమ్మలను కందకం తీసి 15 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పుతోని కందకం తీసి ఆ కట్టెలను లోపలేస్తాం. మళ్ళీ ఆకు అల్లం చెత్త చెదారం వేసి దాని పైనుంచి మట్టి కప్పుతాం. ఆ కొన ఈ కొన ఓపెన్ పెట్టి కొంచెము ఒక కొనకు మంట వేస్తాం. 2 రోజులలో అది బొగ్గు లాగా అయిపోతుంది. ఎందుకంటే గాలి తాకదు కనుక పొగసూరుతుంది. పొగసూరినప్పుడు ఆ బొగ్గు అదే కార్బనం, సేంద్రియ కర్బనం. ఆ బొగ్గు ఎప్పటికీ పొలంలో నీకు పర్మనెంట్ గా కొన్ని 100 సంవత్సరాలు ఆ బొగ్గు ఉంటుంది లోపల. పొలంలో ఉన్న నీ సంవత్సరాలు నీ చేను పచ్చగా వస్తుంది. అలా తయారు చేసిందని మళ్ళీ పొలంలో లోపల దున్నేసుకుంటే ఆ సేంద్రియ కర్బనం దాన్నే ఎరువులాగా వేస్తుంది. ఇప్పుడు అంతేందుకు మా రైతు లోకంలో ఏమన్నా గడ్డి తలగ పెడతారు కుప్పలు అక్కడ ఎంత పచ్చగా వస్తుంది. ఎన్ని వర్షాలు పడ్డా ఎంత పదనైనా అక్కడ పైరు అనేది పచ్చగా ఉంటది. మరి ఆ విధానం అది అర్థం చేసుకొని అంటే ఇది కొన్ని సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది అంటారు. కొన్ని 100 సంవత్సరాల వరకు, ఒక్క సంవత్సరాల వరకు. ఇప్పుడు ఒక పంట అట్లా చేయమని ఒక పంట సేంద్రియ అంటే కొన్ని ఇవి కూడా అవసరం, మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని మురుగబెట్టినా గానీ అది కూడా అవసరమే. మురుగబెట్టుట అనేది, కుళ్ళబెట్టుట అనేది అది అవసరమే. ఈ సేంద్రియ కర్బనం అవసరం, 2 అవసరమే. మనం వెళ్ళిన పంటల అవశేషాలు ఇవన్నీ ఇట్లా చేసుకుంటే ఎంతో లాభదాయకం ఉంటుంది. మన రైతులు లాభపడతారు. వాళ్ళు ఏ యూరియాకో ఉరకన పరిగెత్తన అవసరం లేదు. ఏ డిఏపో రాయిపొడి అన్నాను, ఆ రాయిపొడి ఇప్పుడు మనం నడిచే బాటలో కూడా ఇసుకను టైలర్తోని, కార్ టైలర్ అయినా, ఎడ్ల బండి పట్టాలైనా, గేదెల గిత్తలైనా అది దంచి పౌడర్ గా అవుతుంది. ఆ దుమ్ము తీసుకొచ్చేసుకున్నా దాంట్లో భాస్వరం ఎక్కువ ఉంటుంది. అంటే భాస్వరం ఎక్కడికెళ్ళో కొనుక రావాల్సి, రాయిపోయి ఎక్కడికెళ్ళో కొనుక అవసరం లేదు. రాక్ పాస్పేట్ అని విరివిగా దొరుకుతుంది. అది దాంట్లో ఎంత పర్సెంటేజ్ భాస్వరం ఉన్నదో అది కూల్చుకొని దాన్ని ఎకరాకు 100 కేజీల 150 కేజీల అది మనం సిఫారసు మోతా. ఇప్పుడు న్యాచురల్ కనుక కొంచెం ఎక్కువ వేసుకున్నా తప్పులేదు దీంట్లో. కనుక ఇవి అన్ని భాస్వరము, నత్రజని, ఇప్పుడు లోపల మట్టి లోపల మట్టిలో అన్ని పోషకాలు న్యాచురల్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ 2 వేసినా, భాస్వరం నైట్రోజన్ వేసినా, లోపల మట్టి వేయకపోతే మళ్ళీ పంట దిగుబడి రాదు. కనుక ఈ అన్నిటికీ తోడు ఇప్పుడు జీవామృతం అంటారు, అది కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా సేంద్రియమే, కెమికల్ కాదు కదా.
కనుక మొత్తానికి మీరు ఉపయోగించిన విధానాలు వీటన్నింటిని బట్టి చూసి మీ అనుభవ సారాన్ని రంగరించి ఇప్పుడు ఆధునిక రైతులకు, కొత్తగా వస్తున్న యువ రైతులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఒకటి, ప్రతి రైతు మనం సేంద్రియ పద్ధతులను అవగాహన, కొత్త విధానాలను అవగాహన చేసుకోవాలి. అది మంచి అనేది పంచాలి ఇతరులకు కూడా. నువ్వు తెలుసుకున్నంత స్వార్థం అంటే సాయం, సాయం అన్నారు. ఆడ సాయం నువ్వు ఎక్కడ చేస్తున్నావు, ఎవరికి చేస్తావు? నువ్వు మంచిది తినబెట్టు, ఇతరులకు సాయం చెయ్యి. అంటే ఉచిత సలహాలు కూడా ఇది చేసుకోండి, మంచిగా వాళ్ళు నమ్మితే నమ్మిన వాళ్ళు చేసుకుంటారు, నమ్మని వాళ్ళు ఇంకా అంతే. కనుక యూత్ కు ఇప్పుడు ఈ రకంగా పండిస్తే విదేశాలకు క్వాలిటీ, నాణ్యత అన్ని బాగుంటాయి. ఇందులో విటమిన్ ఏ, సి కూడా వస్తుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ ఆహార పౌష్టికారం అంట. ఇంత మంచి పౌష్టికారాన్ని ప్రపంచ మానవాళికి మన భారతదేశం అందిస్తుంది. ఓకే వెంకటరెడ్డి గారు, మీరు కనుక్కున్న విధానాల గురించి చాలా చక్కగా వివరించారు. ఎంతో మంది రైతులకి చాలా ఆసక్తికరమైన సమాధానాలు కూడా అందించారు. వాళ్ళకి ఎంతో సహకరించారు మీ పద్ధతుల విధానాలతో. చాలా కృతజ్ఞతలండి. ఇంతటితో ఈ అంశం సమాప్తం. నమస్కారం. ఆధునిక వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాస్త్రీయ పరిష్కార మార్గాలను సులభమైన పద్దతిలో రైతాంగానికి చేరవేస్తూ నాణ్యమైన అధిక దిగుబడులకు, అన్నదాతల అభివృద్దికి నిరంతరం కృషి చేస్తున్న వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: మామిడికాయలు అధిక దిగుబడి, టమాటాలో రైతు అనుభవం, మార్కెట్ సమీక్ష, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. పండ్లలో మామిడిని రారాజు అని అంటారు. మామిడిలో వివిధ రకాల ప్రోటీన్లు, విటమిన్లు లభించడం వలన వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మామిడిలో అధిక దిగుబడులు సాధించడానికి చేపట్టవలసిన వివిధ యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. పళ్ల తోటల్లో మామిడి పంట ప్రధానమైనది. మన రాష్ట్రంలో మామిడిని ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. మామిడి సాగుకు అన్ని నేలలు అనుకూలం. మామిడిలో అధిక దిగుబడులు సాధించడానికి మంచి రకాలను ఎంపిక చేసుకోవాలి. మామిడి మొక్కలను జూన్ నుండి జనవరి వరకు నాటవచ్చు. మామిడి మొక్కలను నాటే ముందు నేలను 2 లేక 3 సార్లు బాగా దున్ని చదును చేసి 1 మీటర్ పొడవు, మీటర్ వెడల్పు, మీటర్ లోతు గుంతలు తవ్వాలి. మొక్కల్ని గుంతలో నాటడానికి ముందు 50 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, చెదలు రాకుండా పాలిడార్ పొడిని తవ్విన మట్టిలో కలిపి గుంతలను నింపి 7 మీటర్ల దూరాన నాటాలి. కాపుకు వచ్చిన చెట్లకు పూత, పిందె దశల్లో నీటి ఎద్దడి రాకుండా నీరు ఇవ్వాలి. మామిడి తోటలకు కాయ పెరిగే దశను, అంటే పిందె ఏర్పడిన తర్వాత 30 రోజులకు ఒకసారి, నెల రోజులకు తర్వాత మరోసారి నీరు కట్టి కాయలు కోయడానికి 30 రోజుల ముందు నీరు పెట్టడం ఆపివేయాలి. ముఖ్యంగా మనకు ఇప్పుడు ఈ సీజన్లో మ్యాంగో అనేది పూత దశలో, పిందె దశలో ఉంది. దీంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను ఇప్పుడు తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు మ్యాంగోలో మే నెలలో మనకు కాయలు హార్వెస్టింగ్ చేసిన తర్వాత మనకు ఆ తర్వాత ఏం చేయాలంటే, ముఖ్యంగా రోగాలు వచ్చిన కొమ్మలు కానీ, మనకు ఎండిపోయిన కొమ్మలు కానీ మొత్తం ముఖ్యంగా తొలగించాలి. తొలగించిన తర్వాత జూన్ జూలైలో వర్షాలు పడిన తర్వాత మొక్క చుట్టూ ఒక 1 మీటర్ దూరంలో పాదులు చేసి ప్రతి మొక్కకు 2160 గ్రాముల యూరియా, అదేవిధంగా 6000 గ్రాముల SSP, 600 గ్రాముల పొటాషు వేయడం జరుగుతుంది. ప్రతి మొక్కకు వేయాలి. అయితే SSP సూపర్, పొటాషు బేసల్ డోసుగా వేయాలి. యూరియా మాత్రం 4 భాగాలుగా విభజించుకొని జూలైలో ఒకసారి, అదేవిధంగా ఆగస్టులో ఒకసారి, సెప్టెంబర్లో ఒకసారి వేసుకోవాలి. తర్వాత 4వ భాగం అనేది పింద గోలి సైజులో ఉన్నప్పుడు ఫిబ్రవరి మంత్ లో నీళ్లు పెట్టేసుకోవాలి. అయితే ముఖ్యంగా రైతులు మనకు పూత రావడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చాలా మంది రైతులు ఏంటంటే అవగాహన లోపంతో పూత సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా వేసుకోవాలో తెలియక నీళ్లు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా మనకు మామిడిలో పూత రావాలంటే
అక్టోబర్ బెట్ట పరిస్థితిలో గురి చేయాలంటే పూత మనకు సాధారణంగా డిసెంబర్ జనవరి మాసంలో వస్తుంది. డిసెంబర్ జనవరి మాసంలో పూత రావాలంటే మనం అక్టోబర్ వరకు ఏమైతే ఇంటర్ కల్చర్ ఆపరేషన్ మ్యాంగోలో ఉంటాయో అవి అక్టోబర్ మాసం వరకు మాత్రమే చేసుకోవాలి. ఆ తర్వాత అక్టోబర్ మాసం తర్వాత నీళ్లు పెట్టడం కంప్లీట్ గా ఆఫ్ చేయాలి మ్యాంగోలో. ఇలా ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కలో బెట్ట పరిస్థితులు ఏర్పడి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఈ ఫ్లవరింగ్ సమయంలో మనం ఇలాంటి ఇంటర్ కల్చర్ ఆపరేషన్స్ కానీ మందులు ఫెర్టిలైజర్స్ అప్లై చేయడం కానీ ఇలాంటి చేయకూడదు, మొక్కకు డిస్టర్బెన్స్ చేయకూడదు. అయితే మనకు ఫ్లవరింగ్ సీజన్ లో ఏమవుతుందంటే మొక్కలో ఎక్కువగా తేనె మంచు పురుగులు గాని, పిండి పురుగులు గాని, రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. కావున ఈ రసం పీల్చే పురుగుల నివారణ చేసుకోవాలంటే మోనోక్రోటోఫాస్ గాని, డైమిథియోట్ గాని, ఇమిడాక్లోప్రిడ్ గానీ చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ వచ్చేసి 0.3 ml per లీటర్ చొప్పున, మోనోక్రోటోఫాస్ అయితే 1.5 ml చొప్పున స్ప్రే చేసుకోవాలి. మనం రోజువారీ తినే ఆహారంలో కూరగాయలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కూరగాయలలో వివిధ రకాల ప్రోటీన్లు, విటమిన్లు లభించడం వలన వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టమాటా సాగులో అధిక దిగుబడులు సాధించడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు మనం చూద్దాం. మన రాష్ట్రంలో సాగు చేసే కూరగాయల్లో టమాటా ప్రధానమైనది. టమాటా పంటను అన్ని కాలాల్లో సాగు చేయవచ్చు. టమాటా సాగుకు బాగా నీరు ఇంకే నేలలు, ఒక మాదిరి నుంచి హెచ్చు సారవంతమైన నేలలు ఈ పంటకు అనుకూలం. టమాటాను సాగు చేయు రైతులు ఆశించిన అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపిక, విత్తన శుద్ధి, నీటి ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ, సస్యరక్షణ వంటి మేలైన యాజమాన్య పద్ధతులను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరంగల్ జిల్లా జనగామ మండలం ఎల్లాం గ్రామానికి చెందిన రైతు బండ సత్తయ్య వేసవిలో తన పొలంలో టమాటాను సాగు చేస్తున్నాడు. మాది టమాటా వేసినాము. మాకు కరెంటు సమయంగా అందడం లేదు, వర్షాలు సమయం కురలేదు వలన మాకు టమాటా ఒట్టిగా అయిపోతున్నందుకు కరెంటు షార్టేజ్ వలన కూడా ఎక్కువ వస్తుంది. అందువల్ల మాకు ప్రభుత్వం సహకరిస్తే మాకు బాగుంటుంది. అదే ఇంకోటి బోరు కూడా రిపేర్ వస్తున్నాయి, ఎక్కువ నీళ్ళు సమయానికి నీళ్ళు అందడం లేదు, చెట్లు ఎండిపోతున్నవి. ఇప్పుడు పంట కాపుకు వచ్చింది, మాకు ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మేము పత్తి ఇస్తే పత్తి కూడా నీళ్లు అందడం వల్ల కంది గాని, ఉల్లిగడ్డ గాని దానికి సరైన టైంలో నీళ్లు అందకపోవడం వల్ల మాకు పంట నష్టం వచ్చింది. మాకు ప్రభుత్వం కోరుకొని ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. విద్యుత్ గురించి కొద్దిగా ఛార్జీలు మినహాయింపు మాకు తగ్గిస్తే బాగుంటుంది. ఇంకా మేము పంటలు బాగా పండించి కొద్దిగా అధిక పరిస్థితి ఎదుర్కొని బాగా చేయాలని ఆశిస్తున్నాను నేను. సంక్షిప్త సమాచారం వీక్షిద్దాం. రైతులకు ముఖ్య గమనిక. శాస్త్రీయ పద్ధతిలో యూరియా వాడకం లాభ నష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో, సరైన భాగంలో, గుళికల రూపంలో ఉంటే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాను ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇప్పుడు మార్కెట్ ధరలు. ఈ రోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కోరుట్ల వరి క్వింటాలుకు కనిష్ట ధర 1400, గరిష్ట ధర 1400. బోధన్ MTU 1010 1400, 1400. హుజూరాబాద్ 1001 1360, 1360. తిరుమలగిరి సాంబా మసూరి 1403, 1403. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. నమస్కారం. రైతు నేస్తం
నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. భారతీయ సంస్కృతి మరియు పరిశ్రమలకు మూలాధారం వ్యవసాయం. ఆది మానవుని నుంచి నేటి వరకు మానవుని జీవితం వ్యవసాయంతోనే ముడిపడి ఉంది. అధిక వ్యవసాయోత్పత్తికి వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటలు, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ వాటితో మిశ్రమ వ్యవసాయాన్ని ఆచరించాలి. అంతేకాకుండా వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలను ఆధునిక విజ్ఞానంతో ఎలా అధిగమించాలో వివిధ వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను అందజేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వేసవి అపరాలలో సస్యరక్షణ, విత్తన నిల్వలో మెళకువలు, వేసవిలో కుందేళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్దరణ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలపై ప్రభావం మొదలగు అంశాలు ఉంటాయి. పంట ఆరోగ్యవంతంగా ఏపుగా ఎదగాలంటే విత్తనం నాణ్యమైనదై ఉండాలి. కావున విత్తు మంచిదైతే చెట్టు మంచిదన్నట్టు విత్తన నిల్వలో పాటించవలసిన మెళకువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేస్తున్నారు. విత్తనం నిల్వలో మెళకువలు పాటిస్తే మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడు రైతులు విత్తనాన్ని మార్కెట్లోకి సరైన సమయంలో అందించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. మనం పండించే పంటలు ముఖ్యంగా వరి, గోధుమ, మరి చిరుధాన్యాలు, అపరాలు, నూనె గింజల పంటల్లో ప్రతి క్వింటాలకు కూడాను 10 నుంచి 20 కిలోగ్రాములు సాలీన నష్టపోవడం జరుగుతుంది. ఈ నష్టం కీటకాల వలన, పురుగుల వలన, అలాగే మనకి ఎలుకల వలన నష్టం జరుగుతుంది. కాబట్టి రైతాంగం మరి పండించిన పంట నష్టపోకుండా అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎలుకలు అవి తినే ధాన్యం కన్నా 20 రెట్లు ఎక్కువగా మలమూత్రాలు విసర్జించి ధాన్యం పనికి రాకుండా చేస్తుంది. 4 ఎలుకలు కలిసి సంవత్సరానికి మరి 20 కిలోల వరకు కూడా మరి ధాన్యాన్ని తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ఎలుకలు బారి నుంచి మనం ధాన్యాన్ని కాపాడుకోవాలి. రెండవది, ముఖ్యంగా పండించిన పంటల బ్యాక్టీరియా గాని అలాగే శిలీంధ్రాలలో కూడా పంటకు నష్టం జరుగుతుంది. ముఖ్యంగా రైజోపస్ గాని అలాగే మరి ఆస్పెర్జిల్లస్ అనే విష సంబంధమైన శిలీంధ్రాలలో కూడా మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా పక్షులు తీసుకుంటే చిలుక, రామచిలుక గాని, గోరెంక గాని, పావురాలు గాని, కాకులు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ధాన్యం నిల్వచేటప్పుడు రైతాంగం మరి తగిన జాగ్రత్త తీసుకోవాలి. ప్రధానంగా ధాన్యాన్ని బాగా ఎండబెట్టి ఆరబెట్టి 12% కన్నా తక్కువ తేమ ఉండేటట్లు నిల్వ ఉంచుకోవాలి. నిల్వ ఉంచేటప్పుడు కూడా పాత విత్తనాలు కొత్త విత్తనాల్లో కలపకూడదు. మూడవది, రైతాంగం ధాన్యం దాచేటప్పుడు మరి గోతాలని మరి మరాథియాన్ ద్రావణంలో ముంచి మరి ఆరబెట్టి చేసుకుంటే గాన అందులో ఉండేటువంటి శిలీంధ్రాలు గాని, పురుగులు గాని నశించిపోతాయి. గోతంలో ధాన్యాన్ని నిల్వ ఉంచేటప్పుడు ధాన్యం గోడకు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మనం ధాన్యం నిల్వ చేసేప్పుడు గోతాల ద్వారా మరి గోతాలు నేరుగా నేలను తాకకుండా మరి గోతాలని కర్రచెక్కల మీద పెట్టినట్లయితే అది తేమ ఎక్కువగా తీసుకునేదానికి ఆస్కారం ఉండదు. అలాగే ధాన్యం నిల్వ ఇచ్చినప్పుడు మనం ప్రతి 100 చదరపు మీటర్లకి మరి 1 లీటరు మలాథియాన్ మందు పిచికారి చేసుకోవాలి నేలంతా కూడాను. అలాగే 1 లీటర్ నీటికి లేకపోతే 100 లీటర్ల నీటికి 1 లీటరు మళ్ళీ మలాథియాన్ మందు కలిపి గోతాల మీద మనం పిచికారి చేసుకుంటే పురుగులు, తెగుళ్లు పంటను మరి ధాన్యాన్ని ఆశించకుండా ఉండేందుకు వీలుంటుంది. అలాగే సాధారణ పద్ధతిలో మరి రైతాంగం వేప నూనె అలాగే వేపాకు మరి నిల్వ ఉంచే మరి గాజుల్లో గాని, కొట్లలో గాని, పొరిలో గాని ఉంచుకున్నట్లయితే మరి నిల్వ ఉంచేటప్పుడు సోకేటటువంటి పురుగులు, తెగుళ్లను బారి నుండి మనం ధాన్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఎలుకల నివారణకు ముఖ్యంగా జింక్ ఫాస్ఫైడ్
ఒక బిల్ల ఒక కన్నానికి వేసి తిన్నట్లయితే మనం ఎలుకలు కూడా నివారణ చేసుకోవచ్చు. అలాగే అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే మందుని మరి 3 టన్నుకు 3 బిల్లల చొప్పున మనం ఉంచి పాలిథిన్ కవర్ పరిచేసినట్లయితే మరి తద్వారా మనం ధాన్యాన్ని ఆశించేటువంటి పురుగులు, తెగుళ్లు, శిలీంధ్రాలని, బ్యాక్టీరియాలని ఇవన్నీ కూడా సమర్థవంతంగా మనం నివారణ చేసుకోవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. చిన్నపిల్లలకు, పెద్దలకు కావలసిన ప్రోటీన్లను, అమైనో యాసిడ్స్ ను అందించే పంటలలో అపరాలు చాలా ముఖ్యమైనవి. అపరాలను సాగు చేయు రైతులు ఆశించిన అధిక లాభాలను పొందాలంటే సరైన యాజమాన్య పద్దతులను పాటించాలి. ఈ నేపథ్యంలో వేసవిలో అపరాలలో సస్యరక్షణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాష్ట్రంలో సాగు చేస్తున్న అపరాలలో ముఖ్యమైనవి కంది, మినుము, పెసర. అపరాలను సాగు చేస్తున్న రైతులు ఆశించిన అధిక దిగుబడులను సాధించాలంటే రకాల ఎంపిక, విత్తన శుద్ధి, నీటి, ఎరువుల యాజమాన్యంతో పాటు తగిన సస్యరక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అపరాలను వివిధ పంట కాలాల్లో సాగు చేస్తున్నప్పటికీ రబీలో అపరాలను ఆశించి రైతులను తీవ్ర నష్టాలకు గురి చేస్తున్న చీడపీడల్లో మరుక మచ్చల పురుగు, కాయతొలుచు పురుగు, ఎండు తెగులు, బూడిద తెగులు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ముఖ్యంగా మనకి వేసవిలో అపరాలను చూసినట్టయితే రబీ వరి తర్వాత మార్చి చివరి నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు ఈ పెసరగాని, మినుము గాని విత్తుకోవడానికి అవకాశం ఉంది. ఈ బీటీ పత్తి వేసిన ప్రాంతాల్లో బీటీ పత్తి అయిపోయిన తర్వాత జనవరి చివరి, ఫిబ్రవరిలో నీటి అవకాశం ఉన్న చోట మనం పెసరగాని, మినుము గాని వేసుకోవచ్చు. ఫిబ్రవరి మాసంలో పసుపు తీస్తాం కాబట్టి ఈ పసుపు తీసిన తర్వాత వేసవిలో నీటి వస్తున్న దగ్గర మనం అపరాలు వేసుకోవచ్చు. నీటి వస్తున్న దగ్గర మినుము తీసిన తర్వాత మళ్ళా ఫిబ్రవరిలో మనం వేసుకోవడానికి కూడా ఈ పెసరగాని, మినుము గాని వేసుకోవడానికి నీటి తడిన చోట వేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత చివరిగా మనకి ఈ తోటల భూముల్లో అంటే పండ్ల తోటల్లో, మామిడి తోటలు కానీ లేకపోతే కొబ్బరి తోటలు కానీ తోటల భూముల్లో బాగా పెరిగినటువంటి భూముల్లో మధ్యలో మనకు అంతర పంటగా ఈ పెసర, మినుము వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా చూసినట్టయితే వేసే సమయంగా చూసినట్టయితే మనకి ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత చలి తగ్గుతుంది కాబట్టి జనవరి చివరి నుంచి ఫిబ్రవరి మాసం అంతా మనకు బాగా అనుకూలంగా ఉంటుంది. తర్వాత కటాఫ్ డేట్ వచ్చేటప్పటికి మార్చి 15 వరకు మనం వేసుకోవడానికి అవకాశం ఉంది. అదే మాగాని భూముల్లో అయితే మనకు మాగాని భూముల్లో రబీ వరి తర్వాత మార్చి చివరిలో వస్తుంది కాబట్టి మార్చి చివరిలో వేసుకుంటే మనకి పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. అదే ఏప్రిల్ మాసం వచ్చినట్టయితే మనకు మినుము వేసుకోకుండా పెసరను మాత్రం మనం సిఫార్సు చేసుకోవాలి. ఎందుకంటే ఆ మినుము అయితే మనకి ఈ ఆలస్యం అయిపోతే కొంచెం కాల పరిమితి పెసర కంటే ఎక్కువ, తర్వాత అది బెట్టను ఎక్కువ తట్టుకోలేదు కాబట్టి ఈ పెసరను వేసుకుంటే మంచిది. ఈ పైర్లో ఒక విత్తన మోతాదు కింద చూసినట్టయితే ఈ మెట్టలో అయితే ఎకరానికి 6 నుంచి 7 కిలోలు పెసర విత్తనం, అదే మినుము అయితే 8 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అది సాళ్లలో వేసుకున్నప్పుడు సాళ్లలో 30 సెంటీమీటర్లు సాలు మధ్య దూరం, సాలు మధ్యలో మొక్కి 10 సెంటీమీటర్లు వేసుకున్నట్టయితే ఈ విధంగా మనకు విత్తనం మోతాదు సరిపోతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులు విత్తనం వెదజల్లుతారు. అంటే ఆరుతడి మీద విత్తనం వెదజల్లి తొడుగు లాగేసిన ప్రాంతాల్లో అయితే ఎకరానికి 10 కిలోల దాకా అవసరం అవుతాయి. తర్వాత వచ్చేసి మనకు మాగాని భూముల్లో అయితే అంటే వరి కొయ్యకు ముందు మనం విత్తనం చల్లుతాం కాబట్టి కొంత విత్తనం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆ వరి మాగాణంలో వరి కొయ్యకు ముందు విత్తేటువంటి ప్రాంతాల్లో అయితే పెసరైతే 10 నుంచి 12 కిలోలు, అదే మినుము వచ్చి 14 నుంచి 15 కిలోలు విత్తనం అవసరం అవుతుంది. అదే మెట్ట భూముల్లో మనం విత్తునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినట్టయితే ముందుగా ఈ వేసవి కాలంలో వేసేటువంటి ఈ మినుము పెసర పైర్ల మీద ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువ వస్తాయి. మనకు వేసవి కాలంలో ఏంటంటే తెగుళ్ళ కంటే కూడా మనకి ఈ రసం పీల్చే పురుగులు బెడద ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీగా మనం విత్తనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విత్తన శుద్ధి వచ్చేసి మనకి ఇమ్డాక్లోరిఫిడ్ అనే మందు కానీ
లేకపోతే థయోమిథాక్స్ అనే మందు అంతా వాటితో పాటు మనం విత్తనం చేసుకోవాలి. ఇమిడాక్లోపిడ్ అయితే 5 ml 1 kg విత్తనానికి, అదే థయోమిథాక్సామ్ అయితే 5 గ్రాములు 1 కిలో విత్తనానికి విత్తనం శుద్ధి చేసి మనం విత్తుకుంటే మనకి తొలి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగుల బెడ నుంచి మనం తప్పించుకునగలుగుతాము. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఈ విత్తేటప్పుడు భూమిని సక్రంగా దున్నుకొని, గొర్రెతో సక్రంగా దున్నుకొని విత్తే ముందు 20 కిలోల నత్రజని 50 కిలోల బాసనిచ్చేటువంటి ఎరువులు వేసుకోవాలి. విత్తిన వెంటనే కలుపు నివారణ చేసుకోవడానికి విత్తిన వెంటనే కానీ లేకపోతే విత్తిన మరుసటి రోజు కానీ పెండమిన్ అనే మందుని ఎకరానికి 1 నుంచి 1.5 లీటర్లు మనం పిచికారి చేసినట్టయితే మనకి ఈ కలుపు నుంచి మనం దాదాపు 20 రోజుల వరకు కలుపు బారి నుంచి మనం పంటను రక్షించుకోవచ్చు. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. కుందేలు మాంసం ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైంది. దీనిలో తక్కువ కొవ్వు పదార్థాలు, ఎక్కువ మాంసకృతులు ఉండటం వల్ల అనేక మంది కుందేలు మాంసం తినడానికి ఇష్టపడతారు. మార్కెట్లో కుందేలు మాంసంకు మంచి గిరాకీ ఉండడంతో అనేక కుందేళ్ల పెంపకం చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వేసవిలో కుందేళ్ల పెంపకంలో చేపట్టవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుందేళ్ల పెంపకం చేపట్టే రైతులు ఆశించిన అధిక దిగుబడులు సాధించాలంటే పిల్లల ఎంపిక, వాటి పోషణ, ఆరోగ్య సంరక్షణలో సరైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం వేసవి రావడంతో కుందేళ్ల పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. ప్రతి ఆడ కుందేలుకు 5 చదరపు అడుగులు, మగ కుందేలుకు 4 చదరపు అడుగులు, బన్నీలకు 1 చదరపు అడుగు చొప్పున కేజీలు అవసరం. షెడ్లలో గాలి, వెలుతురు పుష్కలంగా లభ్యమయ్యేటట్లు చూసుకోవాలి. షెడ్ల చుట్టూ నీడనిచ్చే చెట్లు పెంచడం వలన చల్లదనం ఎక్కువగా ఉంటుంది. తద్వారా వేసవిలో ఉష్ణోగ్రతను పెరగకుండా షెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. షెడ్లలో ఉష్ణోగ్రత ఎండాకాలంలో 30 డిగ్రీల సెల్సియస్ దాటకుండా, చలికాలంలో 20 డిగ్రీల సెల్సియస్ తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో ఎల్లప్పుడూ షెడ్లలో త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా కుందేళ్లకు త్రాగునీరు అందే అవకాశం ఉండి వేసవి తాపం నుండి సంరక్షించుకోవచ్చు. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం ద్వారా కుందేళ్లు ఎండ దెబ్బకు గురి కాకుండా షెడ్లపై వరిగడ్డి లేదా గోనె సంచులు కప్పి ఎల్లప్పుడూ నీటితో తడపడం వలన షెడ్ల లోపల చల్లగా ఉంటుంది. ఈ విధంగా వేసవిలో కుందేళ్ల పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన రైతులు ఆశించిన అధిక లాభాలను పొందవచ్చు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. NHM ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. చెరువుల అభివృద్ధే గ్రామీణ ప్రాంత అభివృద్ధి అనే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువుల్లో పేరుకుపోయిన మట్టిని పూడిక తీత ద్వారా చెరువులను పునరుద్దరణ చేస్తూ భూగర్భ జలాల నీటి మట్టాన్ని పెంపొందించుకోవచ్చు. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. తెలంగాణ చెరువులకు నిలయంగా పెట్టింది పేరు. మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్దరణ ప్రక్రియను భారీ ఎత్తున చేపడుతోంది. మళ్లీ వీటిని పునరుద్దరణ చేసి సాగు, త్రాగునీటి కొరత లేకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చెరువుల పూడిక తీతకు చేపట్టడం జరుగుతోంది. ఈ విధంగా చెరువుల్లో పేరుకుపోయిన మట్టిని తీసివేయడం ద్వారా చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ పూడిక కొరకు ఇప్పుడు పూడిక తీసి మేము సిలకలు వేస్తున్నాం సార్. ఇంకోటి బావులు, పాత బావులు లింపుతున్నాము. వాడికి లింపుతున్నాం ఊర్లో.
ఇంకా చిలకలు నింపుతున్నాం సార్. ఈ లోతు నీళ్లు మంచిగా ఉంటే మాకు చేపలు కూడా పనిస్తుంది. చెరుకు చేనులు కూడా ఉండదు, మన వరి చేను కూడా ఉండదు. ఇది మాకు చాలా మంచిగా అయితే సార్. ఇది మంచిగా లోతు అయితే ఎప్పుడు నేను పూర్తిగా చేసి నేను చూడలేదు సార్. ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఇప్పుడు 15 సంవత్సరం అయింది. ఇప్పుడు నిన్న మొన్న నుంచి ఇప్పుడు 5-6 దినాలు ఇప్పుడు సురు చేస్తాం సార్. ఇప్పుడు బావులు పూడిగా సెల్లకి వెళ్ళి వేస్తున్నాం సార్. టాటర్లతో టిప్పర్లతో వేస్తున్నాము. ఇప్పుడు బావులు పాత బావులు కూడా నింపుతున్నాం సార్. ఇవన్నీ పని జరుగుతుంది సార్. ఇప్పుడు గుంత లోతు అయితే కూడా మంచిగా నీళ్లు అయితే మాకు చేపలు గీపలు మంచిగా దూలకు అన్ని ఆరామైతాయి సార్. అన్ని ఇప్పుడు దాంట్లోనే ఇప్పుడు మా ఊళ్ళో బోర్ కూడా ఉండదు. నీళ్లు ఉంటే కూడా కదా మాకు మంచిగా అయితే సార్. ఊళ్ళోకి పోయి నీకు చెట్లు మాత్రం మొత్తం వీకినాం సార్. చుట్టుముట్టు మంచిగా ఇప్పుడు కిలోలుగా మంచిగా అయింది సార్. ఇప్పుడు ఇంకా దేవదేలా ఇంకా మంచిగా తీస్తే ఇంకా సార్ మంచిగా అయితే సార్. ఇది అన్ని అట్లే ఉంటుంది, మాకు బాగానే ఉంటుంది. వర్షపు నీరు వృధాగా పోకుండా చెరువులోకి చేర్చి నీటిని సంరక్షించుకోవటం వల్ల చుట్టుప్రక్కల ప్రాంతాల భూగర్భ జలాల నీటి మట్టాన్ని గణనీయంగా పెంపొందించుకోవచ్చు. ఈ విధంగా చెరువుల్లో నీటి సామర్థ్యం పెరగడం ద్వారా చెరువుల్లో ఎల్లప్పుడూ నీరు నిల్వ ఉంచబడుతూ భూగర్భ జలాల నీటి మట్టంను పెంచుకోవచ్చు. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాల ప్రభావం గురించి మరిన్ని వివరాలు సంబంధిత అధికారి మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాకు ఇక్కడ ఉన్న మిషన్ కాకతీయలో మనకు 20% దాంట్లో ఎమ్మెల్యే 20% దాంట్లో మనకు మొత్తము కలిసి 30 చెరువులు టేకప్ అయినాయి సార్. అందులో మొదటి చెరువుగా ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారంగా 12వ తారీఖు రోజు ఇది సాయంత్రం స్టార్ట్ చేసినాం సార్. ఈ ఊరు పేరు పెద్దపల్లి. ఈ చెరువు పేరు ఎర్రకుంట పెద్దపల్లి సార్, జడ్చర్ల మండలంలో. ఈ చెరువు లోపల బుషెస్ కటింగ్ చాలా ఘోరంగా ఉండే సార్. దీంట్లో ఈ బుషెస్ కటింగ్ ఉండే వలన లోపలికి పశువులు రాకుంటుండే. ఆ తర్వాత ఉన్న కాస్తంత నీళ్ళు ఆగితే ఆ లోపలికి పోలేక పశువులు పోలేక అంత ఇబ్బంది అవుతుండే. ఆ తర్వాత ఏం చేసినామంటే ఈ మిషన్ కాకతీయ వచ్చినప్పుడు లోపల మొత్తం బుషెస్ మొత్తము నీట్ గా తీసినాము. ఆ తీసిన తర్వాత దీంట్లో ఒండు డీజిల్ టు బయటికి తీయాలనుకుంటే రైతులు కొద్దిగా ఇంట్రెస్ట్ తక్కువ చూపించారు. వాళ్ళు ఏం చేసినంటే ఈ ఒన్ను మాకు సరిగా పనిచేయదు సార్, దయచేసి మా బావులు ప్లస్ వాడికలు మా పొలంలోకి మేము తీసుకుంటామన్నారు. దాని కోఆపరేషన్ చేసి మేము అందరి రైతులకు వాళ్ళకు కోరుకున్నట్లు ఆ విధంగా పంపిస్తున్నాము. ఈ రోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం. ఆయన స్కూల్ కు వెళ్లారండి. ఏంటి స్కూల్ కా? బాగుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్లాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల విశేషాలు. ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారంలో వేసవి కూరగాయలలో సస్యరక్షణ అంశంపై రైతుల ప్రశ్నలకు రాజేంద్రనగర్ కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బీకేఎం లక్ష్మి నేరుగా సమాధానాలిస్తారు. రైతు నేస్తం కార్యక్రమంపై సలహాలు సూచనలు పంపవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా?